నాకు తెలిసి ఏలీ భార్య రేపు ఒకవేళ పరలోకం పోయినాక నాకు కనపడి తిట్టినా పర్వాలేదు, ఏంట్రా నన్ను అట్టు తిట్టావని. ఇది అండర్లైన్ చేసుకోండి. ఏమి నేర్పుంటుందంటే, మీ అయ్య ఒక ఒట్టి పనికి మాలోడురా, తను తినడో తినేవాడిని తినేడు, ఒట్టి దద్దమ్మ, ఎప్పుడు ఆ మందిరంలో కూర్చొని దేవుడు 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 అంటూ ఉంటాడు. ఇది ఏదో సినిమాలో ఎంఎస్తున్నారైనా పిడక స్టెప్ లాగా లేదండి, ఒకసారి చూడండి. దేవుడు 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 చేతగాని దద్దమ్మ. వాళ్ళు చూడు వీళ్ళు చూడు ఎలా అనుభవిస్తున్నారో, ఎలా ఆనందిస్తున్నారో. మరి ఎట్లా చెప్పిందో ఏమో, వాళ్ళకి పునాది కరెక్ట్గా బళ్ళ ఏలి కొడుకులకి. యాజకత్వం చేస్తున్నప్పుడు పెత్తనం చేయాలి కదా వచ్చిన వాళ్ళ మీద. అరే వాళ్ళని అసలు వాళ్ళకి భయపడతాడేంటి? శాసించాలి, కమాండ్ చేయాలి. యాజకత్వం చేస్తున్నప్పుడు మనకు హక్కులు ఉంటాయి. మాంసం మంది మన వాట మనకు రావాలి.